వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చేద్దాం. ఫ్రై కాదు, కొంచెం గ్రేవీగానే చేసుకుందాం. దానికి కావాల్సినవి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ: పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు, ఇది గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, ఉప్పు. ఇప్పుడు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం లివర్ని. పసుపు, ఇది ఉప్పు, కారం, పసుపు వేసి ఇలా కలిపి పెట్టుకుందాము. మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే బాగుంటుంది. ఒక అరగంట ముందైతే చాలు. ఓకే, బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి వేసాను. ఇది ఫ్రై అవ్వాలి. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొబ్బరి పేస్ట్ని మనం ఫ్రై చేసుకుందాం. బాగా ఫ్రై అవ్వాలి. వెల్లుల్లి పేస్ట్ ఇలా ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన పోయేలాగా ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఇది వేసేద్దాం. ఇది ఎంతో టైం కూడా పట్టదు, చాలా తొందరగానే అయిపోద్ది. కాదంటే మసాలాలు రెడీగా ఉండాలి. ఇది ఇలా పొయ్యిన పెట్టుకొని మనం ఉల్లిపాయలు కోసుకొని ఒక్కొక్కటి దాంట్లో వేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. ఇలా ఫ్రై అవుతూ ఉండగానే మనం ఉల్లిపాయలు ఇప్పుడు కోసుకొని వేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుందిగా మనం ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఇలా వేస్తే ఏమనుకుంటారంటే ఫ్రై అవుతుందా, అది మగ్గుతుందా అనుకుంటారు, కానీ చాలా బాగా మగ్గుతుంది. ఒకసారి ఫ్రై చేయండి. టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. వేసేసి మూత పెట్టేసి ఉంచుదాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. బాగానే ఫ్రై అవుతుంది కదా, కింద పట్టేసుకోవడం అలా ఏమి ఉండదు, అంతా మగ్గుతుంది అనమాట. ఈ టైంలో మనం కొంచెం కారం అయ్యి చూసుకొని వేద్దాం. కొంచెం కారం వేద్దాం, మరి కారం తక్కువ అనిపించి నేను వేస్తున్నాను. కొంచెం పసుపు వేసుకొని అలాగే మగ్గనిచ్చేద్దాం. లాస్ట్లో దింపేటప్పుడు మాత్రం కొంచెం గరం మసాలా వేసుకొని దింపేసుకోవడమే. ఒక 5 మినిట్స్లో రెడీ అయిపోద్ది. అది గ్రేవీలో అయిపోయింది. ఎందుకంటే టమాటాలు, ఉల్లిపాయలు వల్ల వాటర్ వచ్చింది. తర్వాత ఏమో మనం వాటర్ వేరేగా వేసుకున్నామంటే నీసు వాసన అయితే వచ్చేది. అందుకని మీరు వాటర్ అయితే తగలనివ్వద్దు. నేనైతే కొంచెం ఆయిల్ పడింది, కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం లాస్ట్ ఇంకా దింపేసే ముందు గరం మసాలా వేసుకొని దింపేసుకున్నాము. ఇంట్లోనే చేశాను. అది ఎంతో టైం పట్టదు, ఇది అవ్వడానికి 10 నిమిషాలు 15 నిమిషాలు వేసుకుంటే అయిపోతుంది. ఓకే, కొంచెం ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేసుకుంటే 2 మినిట్స్ ఉంచుకుంటే సరిపోద్ది. ఇంకా మొత్తం రెడీ అయిపోయింది. ఒక ఉల్లిపాయ కానీ టమాటా కానీ కనబడుతుందా, అలాగే అయిపోతాయి. ఆయిల్ వేసి ఫ్రై చేయని అవసరం లేదు. ఓకే, కూర రెడీ అయిపోయింది. మా ఊరు సైడ్ అయితే మాత్రం సాల్తీలు అంటారు, కోడివి సాల్తీలు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో నాకు తెలియదు. ఇక్కడైతే మాత్రం కోడి లివర్ అంటారు.
లివర్ కర్రీ రెడీ అయిపోయింది. ఒక బౌల్లో తీద్దాం. చికెన్ లివర్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను. మనకి నచ్చితే నిమ్మకాయ పిండుకోండి, మాకైతే కావాలి. చేత్తోనే తింటాము, కాదంటే మరి వీడియోలో కాబట్టి. ఓకే, వావ్ అండి, నిజంగా బాగుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.